అన్ని కూడా చూసిన తర్వాత మేము ఒకటే నిర్ణయానికి వచ్చామండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రాయలసీమ మీద కపట ప్రేమను చూపిస్తా ఉన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పట్టిసీమ కాదు, ఒట్టిసీమ అనేది మేము తెలుసుకున్నాం. అది కేవలం మరి ధనం మూటగట్టుకుని కమిషన్ల కోసం పెట్టిన ప్రాజెక్ట్ లాగా మరి మాకే కాదు ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. అక్కడికి వెళ్తే మరి ఇక్కడ చూస్తే బనకచెర్ల రెగ్యులేటర్ దగ్గర ఉన్నాం ఇవాళ. మరి ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనిపిస్తా ఉంది, ఆయన కేటాయింపులు బడ్జెట్ లో కేటాయింపులు చూస్తే కేవలం 350 కోట్లు అన్నిటికీ కలిపి మరి కేటాయించడం. అంతేకాకుండా ఆ కేటాయించిన దానిలో కూడా పట్టిసీమకి అంటూ స్పెషల్ గా బడ్జెట్ లో ఎక్కడా కూడా ప్రస్తావన తీసుకురాలా. అంతేకాకుండా పట్టిసీమ ప్రాజెక్టు గురించి మరి బడ్జెట్ లో జీవోలో రాయలసీమకి నీరు అందించడం కోసం అనేది కూడా ఎక్కడా ప్రస్తావన లేదు. ఇది కేవలం రాయలసీమ మీద కపట ప్రేమ చూపిస్తూ మరి రాయలసీమను అడ్డం పెట్టుకుని రాయలసీమకి నీళ్లిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మరి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారని చెప్పి ప్రజలకు చెప్తూ ఇక్కడ ప్రజల్ని అందరినీ మోసం చేస్తూ కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈ పట్టిసీమ ప్రాజెక్టు పెట్టారని చెప్పి తెలుస్తా ఉంది. పట్టిసీమ ద్వారా నీరు రాయలసీమకు వచ్చేది మరి లేనే లేదు, అది జరిగే పని కాదు అని చెప్పి మరి తూర్పుగోదావరి అదేవిధంగా పశ్చిమ గోదావరి 2 జిల్లాలు మేము తిరిగినప్పుడు మరి అక్కడ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, ఒక పంటకు కేవలం నీళ్లు రావటమే వాళ్ళకి ఈ రోజు కష్టంగా ఉన్న తరుణంలో మరి రబీ పంటకు కూడా నీళ్లు ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడే రబీ పంటకి నీళ్లు కరువు వచ్చి రేపు పట్టిసీమ కనుక మొదలైతే అసలు మొదటి పంటకే ముప్పొచ్చే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళంతా కూడా మరి వాపోతా ఉన్నారు. దీన్ని బట్టి కేవలం ఈ ప్రభుత్వాన్ని రాయలసీమ మీద కపట ప్రేమ నాటకం తప్పించి దీనిలో ఏమాత్రం నిజం లేదనేది మరి మాకు అర్థమైందండి.